హరే కృష్ణ డివోటీస్, నరసింహ జయంతి ఎప్పుడు వస్తుంది, దాని యొక్క పురాణ గాథ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. నరసింహ చతుర్దశిని వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు జరుపుకుంటారండి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు హిరణ్యకశపుడిని సంహరించి భక్త ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభం నుండి నరసింహుడిగా ఉద్భవించిన పవిత్ర దినమే నరసింహ జయంతి. ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్య విశేషాలు. వెల్కమ్ టు డివోటీ డైరీస్ తెలుగు. హిరణ్యకశపుడు తన తపస్సుతో అపారమైన వరాలను పొందాడు. అయితే అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం భగవంతుడైన విష్ణువు మీద అచంచల భక్తిని కలిగి ఉన్నాడు. నీ విష్ణువు నిన్ను ఎలా రక్షిస్తాడో చూద్దామని ప్రహ్లాదుడిని అగ్నిలో వేశాడు. కానీ భగవంతుడు కాపాడాడు. పాములతో కనిపించారు, అయినా భగవంతుడు కాపాడాడు. సముద్రంలో పడవేశాడు, అయినా కూడా భగవంతుడు ప్రహ్లాదుడిని కాపాడాడు. ఈ విధంగా ప్రహ్లాదుని అగ్నిలో పడవేసిన, పాములతో కనిపించిన, సముద్రంలో పడవేసిన భగవంతుడు ఎల్లవేళలా కాపాడుతూ వచ్చాడండి. హిరణ్యకశ్యపుడికి చాలా కోపం వచ్చి, ఇంతకీ నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడో చూపించు అని ప్రహ్లాదుని అన్నాడు. ఆయన ప్రతి చోట ఉంటాడు అని ప్రహ్లాదుడు సమాధానం ఇచ్చాడు. ఇందులో ఈ స్తంభంలో ఉంటాడా అని హిరణ్యకశపుడు ప్రహ్లాదుని అడిగాడు. అప్పుడు నరసింహ భగవానుడు గర్జన చేస్తూ ఆ స్తంభం నుండి ఉద్భవించాడు. హిరణ్యకశపుని లోపల కాదు, బయట కాదు, సంధ్యా సమయంలో ద్వారం వద్ద నరసింహ భగవానుడు తన ఘోర్లతో సంహరించాడండి. అతని అహంకారాన్ని అణచివేసేందుకు స్వామి నరసింహ రూపం అంటే సగం మనిషి సగం సింహం ధరించి సాయంత్రం వేళ అంటే సంధ్యా సమయంలో తన ఒడిలో ఉంచుకుని నకాలతో అంటే గోళ్ళతో సంహరిస్తారు. ఈ కథ మనకు ఏం చెప్తుందంటే, నిజమైన భక్తిని ఎవరూ ఆపలేరు. అహంకారం చివరికి నాశనమే అవుతుందని తెలుస్తుంది. భగవంతుడు ఎప్పుడూ భక్తుల పక్షానే ఉంటాడు అని కూడా మనకు ఈ కథ తెలుపుతుందండి. ఇంకా ఏం తెలియజేస్తుందంటే, అహంకారానికి అంతముంటుంది, భక్తికి అంతముండదు. ధర్మానికి జయమే, అధర్మానికి నాశనమే అని తెలియజేస్తుంది. భగవంతుడు ఎల్లప్పుడూ తన భక్తులను కాపాడుతూ ఉంటాడు. నరసింహస్వామి ఆశీస్సులతో మన జీవితాలు స్తుభ్యంతో ధైర్యంతో నిండి ఉండాలని కోరుకుందామండి. నరసింహ చతుర్దశి రోజు ఉపవాసం ఎలా చేయాలి, ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈరోజు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం నరసింహస్వామికి పూజ చేసిన తర్వాతనే ప్రసాదాన్ని స్వీకరిస్తారండి. ఉపవాసం వల్ల కలిగే ఫలితాలు: శరీరం శుద్ధి, మనశ్శాంతి లభిస్తాయండి, పాపాలు నశిస్తాయి, ఆరోగ్యం ఆయురారోగ్యాలు కలుగుతాయి, నరసింహస్వామి కృపాకటాక్షాలు మనందరికీ లభిస్తాయండి. ఉపవాసం ప్లస్ పూజ ప్లస్ నామస్మరణ ఈక్వల్ టు నరసింహస్వామి అనుగ్రహం అండి. పూజా విధానం: చక్కగా ఆ రోజు స్వామివారికి పాలు, పెరుగు, పంచామృతాలతో అభిషేకాన్ని కూడా చేస్తారండి. ఆ రోజు జపించవలసిన మంత్రం: ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. మంత్రం యొక్క అర్థం: ఉగ్రం ఉగ్రరూపాన్ని కలవాడు, వీరం పరాక్రమశాలి, మహావిష్ణువు జ్వలంతం ప్రకాశించేవాడు, తేజోమయుడు, సర్వతోముఖం అన్ని దిశలలో ముఖం కలవాడు, నృసింహం నరసింహ స్వరూపుడు, భీషణం భయంకర రూపాన్ని కలవాడు, భద్రం మంగళకరమైన వాడు, మృత్యుం మరణానికి మరణం,
నమామ్యహం నేను నమస్కరిస్తున్నాను. ఈ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ఫలితాలు: భయం, దుఃఖం తొలగిపోతాయి. ఆరోగ్యం, ఆధ్యాత్మిక శక్తి కలుగుతుంది. శత్రు భయం, కష్టాలు నశిస్తాయి. భక్తులకు రక్షణ మరియు మంగళకరంగా ఉంటుందండి. భక్తితో జపించండి. నరసింహస్వామి కటాక్షాన్ని పొందండి. నరసింహదేవ్ భగవానికి జై.